అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకం నుంచి 13వ ప్రశ్న. ప్రజ్ఞానం బ్రహ్మ నిర్వ్యాపారి కదా. చిదాభాసుడు ప్రతిబింబం అన్నారు కదా. ఆయన ఇవ్వడు, ఈయన పుచ్చుకోడు. అలాంటప్పుడు చిదాభాసుడే కర్మలు చేస్తున్నాడని ఎలా చెప్పగలరు అనే ప్రశ్నకు సమాధానంగా, ప్రజ్ఞానం బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త లక్షణాలు కలది. అది సర్వవ్యాపి. దాని లోపల ప్రపంచం ఉన్నట్లు కనిపించడమే కాని యథార్థంగా లేదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ అర్జున, అధ్యక్షుడనైన సాక్షిమాత్రుడుగా ఉన్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతయు సృజించుచున్నది. ఈ కారణం చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది. పరమాత్మ సాన్నిధ్యము మాత్రము చేత అతని శక్తి అష్టవిధములుగా విభజింపబడి కర్మ చేస్తుంది. సమిష్టిలో శబ్ద స్పర్శ రూప రసగంధాలుగాను, వ్యష్టిలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకముగాను పనిచేస్తున్నది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృణహన్ నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమాత్మతత్వము నెరింగిన యోగయుక్తుడు అనగా ఆత్మయందు నెలకొనిన చిత్తము కలవాడు చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, నడుచుచున్నను, నిదురించుచున్నను, ఊపిరి విడిచుచున్నను, మాట్లాడుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెరుచుచున్నను, మూయుచున్నను. ఇంద్రియములు వాని వాని విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేను ఎంతైనను ఏమీయు చేయుటలేదు అనియే తలంచును. ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకుండును. పై శ్లోకాల ఆధారంగా ఇంద్రియాలతో ఏ కర్మ జరుగుచున్నా దానితో తనకు సంబంధము లేదని, తన సాన్నిధ్య మాత్రములతో తన శక్తిని సృష్టిగా వివర్తము చేసి చూపించుచున్నదని, అదే మాయాశక్తి అని పరమాత్మ అంటున్నాడు. పంచభూతాలు అలా ఉండకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకముగా మనకు కనపడేటియే మాయాశక్తి కార్యం. అయస్కాంత సాన్నిధ్యము మాత్రముతో ఇనుప ముక్కలు ఆ శక్తిని తీసుకొని ఎలా కదులుతున్నాయో, అవి తీసుకున్నంత మాత్రాన అయస్కాంత శక్తి ఎలా తరగకుండా ఉంటున్నదో, అలాగే పరమాత్మ సాన్నిధ్య మాత్రములో ఇంద్రియాలు పనులు చేస్తున్నాయి. ఎన్ని జీవులు ఎన్ని రకాల కర్మలు చేసినా పరమాత్మ శక్తి తగ్గదు. ప్రకృతి శక్తి తగ్గుతూ వస్తుంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మనమందరము 9వ ఎక్కం తెలుసుకునే ఉంటాం. 9 2 18. 18 అంటే 1 + 8 9. 9 3 27. 2 + 7 9. 9 4 36. అదేవిధంగా 3 + 6 9. 9 5 45. 4 + 5 9. 9 9 81. 8 + 1 9. ఏమాత్రం తగ్గడం లేదు, సమాన స్థితిలో ఉంది, 9గా వస్తూ ఉంది. కానీ 8వ ఎక్కంకి వచ్చే ముందుకి 8 2 16. 1 + 6 7 తగ్గింది. 8 3 24. 2 + 4 6 మళ్ళా తగ్గింది. అంటే అయిపోతున్నది. ఒకనాటికి ప్రకృతి అలా క్షీణించి ప్రళయంలో పరమాత్మలో లయమవుచున్నది. తిరిగి సృష్టి ఆరంభమవుచున్నది. పరమాత్మ శక్తిని అతని
అతడు ఇవ్వకుండా చిదాభాసుడు ఎలా తీసుకుంటాడో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద అగ్నిగుండం ఉంది. దానిలో ఎటు చూచిన అగ్నియే. అది ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఒకడు ఒక కుండ తెచ్చి దాని మీద పెట్టాడు. ఆ కుండలో నీళ్లు పోశాడు. అతడు పోసినప్పుడు ఆ నీరు చల్లగా ఉన్నాయి. క్రమంగా నీరు వేడెక్కి అందులో ఒక మూత బయలుదేరింది. చూస్తూ ఉండగానే ఆ నీరు తెరలడం ప్రారంభించినాయి. నీటి ఆవిరి వచ్చింది. ఉష్ణశక్తి, దాహక శక్తి ఆ నీటిలో ప్రవేశిస్తాయి. నీరు కాగినంత మాత్రాన అగ్నిగుండంలోని శక్తి తగ్గిందా? అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ సర్వవ్యాపకంగా ఉంది. ఎక్కడికక్కడ వాసనను అనుసరించి దేహమనే కుండను, అంటే మూల తలంపు తయారు చేసుకున్నాం. కర్మ అనే నీటిని దానిలో నింపారు. నీటికి ఆకారం లేకపోయినా కుండ ఆకారం నీటికి వచ్చినట్లుగా నిరుపాధికమైన బ్రహ్మము సోపాధికమైనట్లు కనిపించాడు. ఎప్పుడైతే జీవత్వం వచ్చిందో ఈశనత్రయాలనే ధనేషణ, దారేషణ, పుత్రేషణ జబ్బు వాడికి పట్టుకుంది. కుండ అడ్డం లేకపోతే నీరు వేడెక్కలేదు. దేహ భావన అడ్డంగా ఉండబెట్టి నీటికి వేడెక్కే గుణం వస్తుంది. దేహ భావన అనగానే నేను దేహాన్ని అనుకోవడం, వేడెక్కిన నీళ్లను వేడి నీరు అన్నట్లు దేహంలో జీవుడున్నాడు అని అనుకుంటున్నారు. ఆ నీళ్లలో ఏతాస్మదాత్మాన ఆకాశ సంభూత అన్నట్లు చల్లగా ఉన్న ఆ నీటిని శబ్దం పుట్టింది, అనగా ఆకాశం పుట్టింది, ఆవిరిగా మారింది, వాయువు వచ్చింది, నీరు వేడెక్కాయి, అగ్ని ప్రవేశించింది. ఇలా పంచభూతాలు కర్మను కరిగించడానికి పూనుకున్నాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంయోగం చెంది కర్మను ఖర్చు పెడుతుంటే ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే దేహం పడిపోతుంది. నీరు కాగి కాగి ఆవిరి అయిపోతే కుండ పగిలిపోతుంది. అక్కడ నిప్పు అలాగే ఉంటుంది. కాగిన నీటికి చిదాభాసుడు అని పేరు. కర్మ అయిపోతే చిదాభాసుడు పోతాడు. ప్రజ్ఞానం బ్రహ్మ పోదు అని సమాధానం దీనికి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. రేపు 14వ ప్రశ్న పరమాత్మ స్వప్రకాశి అప్రమేయ మనోవాచామగోచర ఎలాగో వివరించండి అనే దానికి సమాధానం తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ